మన వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్ అయినా మనం నెక్ దగ్గర నుంచి ఇక్కడ వేస్ట్ వరకు షోల్డర్ దగ్గర స్కాలప్ డిజైన్ వస్తుంది కదా, ఆ డ్రెస్ని అయితే మనం స్టిచ్ చేయబోతున్నాం ఈరోజు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇదైతే నేను ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అనేది చేసి పెట్టాను. ఇప్పుడైతే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అలాగే డ్రాఫ్టింగ్ అయితే చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. నేను డ్రా చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది. సో నేను ఫస్ట్ ఎలా ఇక్కడ ఏ స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ షోల్డర్ అనమాట, నా షోల్డర్ వచ్చేసి 14.5 అనమాట. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 7.25 వస్తుంది. సో దాన్ని మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట, షోల్డర్ డౌన్ వచ్చేసి మనం 1.5 అనేది షోల్డర్ డౌన్ అనేది చేస్తామన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఈ పార్ట్ అనేది చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ పార్ట్ అనమాట. సో మనం దీన్ని ఎలా మార్కింగ్ చేసుకుంటామంటే, ఇప్పుడు మనం భుజాలు జారిపోకుండా 1.5 అనేది ఫ్రంట్ పార్ట్ మైనస్ అనేది చేస్తామన్నమాట. సో ఇది షోల్డర్ లైన్ కదా 7.5, అక్కడ నుంచి మనం 1.5 మైనస్ చేసి మనం మార్కింగ్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మన షోల్డర్ వచ్చేసి 14.5 అయితే 1.5 మైనస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే నాకు ఇక్కడ 6.75 అనేది వచ్చింది కదా. సో దాన్ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తాం అనమాట. సో అక్కడ నుంచి మనం చెస్ట్ లైన్ అనేది డ్రా చేస్తాం. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 చేస్తే నాకు 5.5 అనేది వచ్చింది కదా. సో దాన్ని మనం చెస్ట్ లైన్ కింద మార్కింగ్ చేస్తాం అనమాట. మనం చెస్ట్ లైన్ డ్రా చేస్తాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేస్తాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్ములా చెస్ట్ ప్లస్ 3 డివైడెడ్ బై 4 అనమాట. 4 ప్లస్ 1.5 అనేది మార్జిన్ అనేది యాడ్ చేస్తాం అనమాట. మీ చెస్ట్ ఎంత అయితే దానికి ప్లస్ 3 యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై 4 చేసి 1.5 అనేది మనం మార్కింగ్ చేయాలి. అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే షోల్డర్ లైన్ మైనస్ చేసాం కదా, దానికి మిడిల్ ఒక ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో అక్కడ నుంచి మనం టేప్ అనేది పెట్టి అపెక్స్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. నా అపెక్స్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 10 కాబట్టి నేను ఇక్కడ 10కి అనేది మార్కింగ్ చేస్తున్నాను. సో అపెక్స్ పాయింట్ 9.5 అయితే దానికి ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసి మనం మార్కింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ నాది 9.5 అయితే నేను 10కి మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్తాడు కాబట్టి. సో అక్కడ నుంచి కిందకి 10 దగ్గర మనం అలాగే టేప్ ప్లేస్ చేసి అక్కడ నుంచి మనం ఫుల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 14 అనేది ఫుల్ లెంత్ తీసుకున్నాను కాబట్టి సో 14కి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అది మనకి వేస్ట్ లైన్ అన్నట్టు. ఇప్పుడు మనం అపెక్స్ లైన్ అనేది గీసుకున్నాం కదా లెంత్. సో ఇప్పుడు మనం అక్కడ ఒక ఖర్చు అనేది తీసుకున్నాం కదా, దాని విడ్త్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చెస్ట్ 38 కదా, దానికి 38 డివైడెడ్ బై 10 చేస్తే నాకు 3.8 అనేది వస్తుంది అనమాట. సో నాది 3.8 కాబట్టి నేను 3.8కి అనేది మార్కింగ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి మనం కిందకి 3.8 అనేది విడ్త్, లెంత్ అనేది కిందకి స్ట్రైట్గా ఎంత ఉంటే మన వేస్ట్ అంత పొడుగున మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్నాను కదా ఇలాగా. సో ఇప్పుడు మనం వేస్ట్ డాట్ అనమాట. డాట్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 1 తీసుకుంటున్నాను. సో అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ వదిలేసి నేను లైన్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ మార్కింగ్ అనేది చేస్తాం అన్నమాట. వేస్ట్ వచ్చేసి నాది 34 డివైడెడ్ బై 4 చేస్తున్నాను. మనం ప్లస్ 1 ఇంచ్ అనేది డాట్ మనం వదిలాము కదా, సో ఆ డాట్ అనేది మనం సైడ్కి అనేది స్టిచ్చెస్కి వదలాలన్నమాట. సో అప్పుడు మనకి క్లాత్ వెళ్ళాల్సిన క్లాత్ వెళ్ళేసి మనకి సైడ్కి అనేది పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. సో వేస్ట్ 8.5 అయితే నాది, దానికి నేను 9.5 అనేది యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ 1.5 అనేది మార్జిన్కి వదులుతున్నాను అనమాట. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనేది కూర్చుంటుంది అనమాట. 5కి ఇక్కడ మనం వదిలిన డాట్ అనేది యాడ్ చేయకోకుండా డైరెక్ట్గా స్టిచ్ చేస్తే మనకి క్లాత్ తక్కువ వస్తుంది కాబట్టి సో దీన్ని మనం ఖచ్చితంగా మర్చిపోకుండా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకున్నాం. ఇందాక చెస్ట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, సో దానికి మిడిల్గా మనం ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మిడిల్ పాయింట్ మనకి క్రాస్ అనేది తీసుకోవాలి కదా, క్రాస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 1.5 అనేది తీసుకుంటాం అనమాట. సో మనం ఇవన్నీ యాడ్ చేస్తూ మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుంటాం. సో చూస్తున్నాం కదా 1.5కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ మార్క్స్ అన్నీ మనం ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ అనేది యూజ్ చేస్తూ ఈ మార్క్స్ అనేది మనం కలుపుకున్న ఆర్మ్ హోల్ అనేది షేప్ అనేది డ్రా చేసుకుందాం. సో చూపిస్తున్నాం కదా ఇలా మనం టర్న్ చేస్తూ డ్రా చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మిడిల్, అక్కడ నుంచి మనం కిందకి 6.5 అనేది మనం టేప్ని ప్లేస్ చేసి నెక్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి 6.5 అనేది నెక్ లెంత్ అనమాట. ఇక్కడ 6.5 అనేది ఆర్మ్ హోల్ కన్నా కింద వచ్చింది. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ నుంచి ఇలా మన టేప్ హాఫ్ ఇంచ్ లైన్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట హాఫ్ ఇంచ్కి. సో ఈ లైన్ కన్నా మన ఆర్మ్ హోల్ అనేది కిందకు వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం
ఇక్కడ 0.25 అనేది మనం మైనస్ అనేది చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. సో ఇక్కడ 0.25 అనేది మనం డ్రా చేసుకుని ఇది మొత్తం మనం కట్ చేస్తాం అనమాట లాస్ట్లో. సో అప్పుడు మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ ఉంటుంది. అలా అంటే కట్ చేస్తున్నాం కదా, పైన ఎక్స్ట్రా పైకి కిందికి అలా అవ్వడం అనేది ఏమి ఉండదు అనమాట. సో పర్ఫెక్ట్గా షేప్ అనేది మనకి ఉంటుంది. ఎక్కువ డెప్త్ అనేది కనపడకుండా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు నెక్ విడ్త్ అనేది మనం డ్రా చేసుకుందాం, అలాగే షోల్డర్ విడ్త్ కూడా. సో ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 అనేది మార్కింగ్ చేస్తున్నాను. సో ఇది 3.5 అనేది ఇది షోల్డర్ అవుతుంది అనమాట. సో ఈ మిగిలినది అనేది నెక్ విడ్త్ అనమాట. సో అక్కడ మనం నెక్ షేప్ అనేది రీడ్రా అనేది చేసుకుందాం. సో నెక్ వచ్చేసి నాకు 3 అనేది వచ్చింది అనమాట, అంటే నెక్ విడ్త్. నెక్ కింద వచ్చేసి మనం అంటే కింద వెడల్పు వచ్చేసి 3.5కి మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ అనేది. సో ఇలా మిడిల్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకొని సో అక్కడ నుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మనం స్కేల్ పెట్టి డ్రా చేస్తే కొంచెం క్రాస్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా నెక్ డ్రా చేసిన ఇలా మిడిల్ పాయింట్ అనేది తీసుకొని అక్కడ నుంచి మనం షేప్ డ్రా చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఇక్కడ నుంచి మనం స్కేల్ యూస్ చేస్తూ క్రాస్ లైన్ అనేది గీద్దాం. సో ఇది వచ్చేసి 38 చెస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు వరకు మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాఫ్టింగ్ అయితే చేసాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇది కూడా నేను ఆల్రెడీ డ్రా అయితే చేశాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దీన్ని ఫాలో అవుతూ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఏమన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఏదైతే 7.75 వచ్చిందో మనం ఇక్కడ కూడా అదే మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం షోల్డర్ డౌన్ వచ్చేసి ఫ్రంట్లో 1.5 తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనం 1 తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ లైన్ అనేది డ్రా చేస్తాం అనమాట. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 అనేది యాడ్ చేస్తే మనకి వచ్చేదాన్ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ నా చెస్ట్ లైన్ వచ్చేసి 6.75 అనమాట. సో ఇక్కడ నాది వచ్చేసి 6.75కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మీది ఏది వస్తుందో దానికి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 యాడ్ చేస్తే మనకి బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజింగ్ అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ ఏ ఫామ్లో యూజ్ చేస్తామో అదే బ్యాక్ చెస్ట్కి కూడా యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ సేమ్ 9.5 అనేది వస్తుంది. సో దానికి +1 అనేది యాడ్ చేస్తూ మనం మార్జిన్ అనేది డ్రా అనేది చేసుకుంటాం అనమాట. సో +1.5 అనేది ఖచ్చితంగా వదలాలన్నమాట. ఎవరైనా మీకు కావాలంటే 2 అయినా వదలొచ్చు, బట్ మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి మిడిల్ పాయింట్ అనేది తీసుకుంటాం. సో మిడిల్ పాయింట్ నుంచి మనం లోపలికి ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ నుంచి 0.5 ఇంచ్ అనమాట, అంటే ½ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేస్తాం అనమాట. సో మార్కింగ్ చేసి అక్కడ నుంచి క్రాస్ లైన్ అనేది ఇలా కలుపుకుంటూ చెస్ట్ లైన్ మీదకి మనం డ్రా చేస్తాం. సో అక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ అనేది డ్రా అవుతుంది, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి. సో దీనికి కొంచెం డిఫరెంట్గా మనం డ్రా అనేది చేస్తాం. సో దీనికి క్రాస్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకుంటాం. దీన్ని అంతా కలుపుకుంటూ మనం ఆర్మ్ హోల్ స్కేల్ యూస్ చేసి దీని ఆర్మ్ హోల్ అనేది డ్రా చేద్దాం. సో మీరు ఖచ్చితంగా ఈ స్కేల్ అనేది యూస్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనేది వస్తుంది. సో మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ స్కేల్ వాడడానికి మీరు ప్రయత్నించండి. మీరు ఎందుకంటే చేతితో డ్రా చేయడం వల్ల క్రాసెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీకు షేప్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో ఖచ్చితంగా ఈ స్కేల్ యూస్ చేయడానికి ట్రై చేయండి. మనం లెంత్ అనేది డ్రా చేద్దాం. సో మనం ఫ్రంట్ పార్ట్కి ఏదైతే షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి లెంత్ మార్కింగ్ చేసామో, సో షోల్డర్ డౌన్ నుంచి మనం ఎప్పుడైనా లెంత్ అనేది మార్కింగ్ చేయాలన్నమాట. ముందు మార్కింగ్ అనేది చేయకూడదు. సో ఎందుకంటే మనకి ఈ -1 అనేది మనకి కట్ చేస్తాం కాబట్టి, సో అక్కడ నుంచి మనకి ఫుల్ లెంత్ అనేది కౌంట్ అవుతుంది. సో అక్కడ నుంచి నేను 14 అనేది తీసుకుంటున్నాను. సో ఈ డాట్ కూడా సేమ్ మనం ఫ్రంట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే 3.8 విడ్త్. సో అపెక్స్ పాయింట్కి లెంత్ అనేది మార్కింగ్ చేస్తూ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి నేను ఇక్కడ 0.25 మాత్రమే తీసుకున్నాను. సో ఫ్రంట్ అనేది మనం కొంచెం మనకి బస్ట్ ఉంటుంది కాబట్టి సో 1 ఇంచ్ అనేది డాట్ అనేది తీసుకున్నాం. సో మనకు ఉండదు కాబట్టి బ్యాక్ సైడ్ నేను 0.5 అనేది తీసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్కి 0.25 అనేది మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ 0.5ని కలుపుకుంటూ మనం వేస్ట్ మార్కింగ్ అనేది చేస్తాం. ఫ్రంట్లో అనేది మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ మనకి 8.5కి ½ ఇంచ్ డ్రా యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 నుంచి మనం 1.5 మార్జిన్ అనేది పెట్టుకోం. ఇప్పుడు మనం నెక్ విడ్త్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కాబట్టి సో ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 2.75 విడ్త్ అనేది మార్కింగ్ చేస్తున్నాను.
సో ఇక్కడ నేను 1.5 చూపిస్తుంది కదా, సో మీరు ఇక్కడ 3 అనేది డెప్త్ అనేది మార్కింగ్ చేసుకోండి. సో అప్పుడే మీకు ఫిట్గా రాకుండా కొంచెం కిందకి అనేది వస్తుంది అనమాట, నెక్ మరి పైకి రాకోకుండా. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ స్కేల్ యూస్ చేసి మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. సో మనం ఇందాక లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా, 9.5 నుంచి వేస్ట్కి కలుపుకుంటూ మనం లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. సో మనం ఏదైతే మనం 1.5 మార్జిన్ వదిలామో ఆ చెస్ట్ లైన్స్ ఈ వేస్ట్ లైన్స్కి మనం యాడ్ చేసుకుంటూ ఇలా లాంగ్ స్కేల్ యూస్ చేసి స్ట్రైట్గా అనేది డ్రా చేసుకోండి. సో అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే మనం లైన్స్ యాడ్ చేసుకుంటూ, సో ఆ చెస్ట్ లైన్కి వేస్ట్ లైన్కి యాడ్ చేస్తూ మనం లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ నీట్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ నెక్ షేప్ అనేది మనం నీట్గా కట్ చేసుకుందాం. సో మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో సో అక్కడ మనం కట్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా స్పేస్ అనేది ఎక్స్ట్రా వదలాల్సిన పని లేదు. సో మనకి కుట్టుకు కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మనం ఎక్స్ట్రా సేవ్. సో మనం ఇందాక బ్యాక్ పార్ట్లో అనేది డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం కదా, సో ఇక్కడ మనం ఇంకా 2 మార్కింగ్స్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదైతే 7.5 అనేది మార్కింగ్ చేసుకున్నాం అక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ నుంచి డౌన్ కూడా మనం 1/2 ఇంచ్ కిందకి అనేది మార్కింగ్ చేసుకుంటాం ఇలా. సో నెక్ డీప్ వచ్చేసి 3 అనేది మార్కింగ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటే ఇది నెక్ డీప్. సో ఇది వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్. సో 1/2 ఇంచ్ అనేది లోపలికి అనేది 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని మనం ఇలా ఆర్మ్ హోల్ కర్వ్లోకి అనేది కలిపేస్తాం అనమాట. కలిపేసి ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ షేప్ అనేది రీడ్రా చేసుకుందాం. దీన్ని మనం నీట్గా అనేది షేప్ అనేది కట్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఆర్మ్ హోల్ డాట్ అనేది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇందాక మనం అపెక్స్కి లైన్ ఒకటి పెట్టాం కదా, సో అక్కడ నుంచి మనం ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తాం అనమాట, అంటే ఆర్మ్ హోల్ లోపలికి. సో ఇది ఎలా ఉంటుందంటే మన మెజర్మెంట్ ఆర్మ్ హోల్ ఉంటుంది కదా లైన్, అక్కడ నుంచి 0.75 అనేది పైకి అనేది మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. సో అక్కడి వరకు లైన్ అనేది మనం డ్రా చేస్తాం అనమాట. సో అక్కడ నుంచి అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి మనం లైన్ అనేది డ్రా చేసి అక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి డాట్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ అనేది ఆ లైన్ నుంచి ఎక్స్టెండ్ చేస్తే మనం ఇలా రీడ్రా చేస్తాం అనమాట. సో రీడ్రా చేసి మనం దాన్ని ఇలా కట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది సేమ్ అనేది వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఎందుకు ఇలా చేస్తామంటే మనం ఫ్రంట్ డీప్ తీసుకుంటున్నాం, బ్యాక్ అనేది హై తీసుకుంటున్నాం కదా, సో మనకి ఆర్మ్ హోల్ డిఫరెన్సెస్ రాకుండా మనం ఇలా డాట్ పెట్టేసి ఈ లైన్ అనేది కొంచెం కిందకి డ్రా చేస్తాం అనమాట షేప్ అనేది. సో అప్పుడు మనకి ఆర్మ్ హోల్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. సో ఈ స్టెప్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి, మిస్ అయితే చేయొద్దండి. సో ఇప్పుడు మనం స్కాలప్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, సో దాన్ని మనం ఇలా న్యూస్ పేపర్ మీద ఏదైనా కూడా వైట్ పేపర్ మీద అయినా కూడా మీరు ఇలా ప్లేస్ చేసి మీరు నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. నెక్ షేప్ ఏదైతే డ్రా చేస్తున్నాం దాన్ని సేమ్ టు సేమ్ అనేది డ్రా చేయాలన్నమాట. అలాగే ఆర్మ్ హోల్ కూడా, అంటే ఎక్కడ మనం కదిలించకుండా దీన్ని షేప్ ఎలా ఉంటే అలా షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. మనం షేప్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే ఆర్మ్ హోల్ ఉంటుందో అక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్కి అనేది మార్కింగ్ చేసుకుంటాం అనమాట. సో మనం ఎక్కువ అనేది కిందకి తీసుకోకూడదు. సో ఇది 3 అయినా తీసుకోవచ్చు, 2.5 అయినా తీసుకోవచ్చు అనమాట, ఇది మీ ఇష్టం. సో చూపిస్తున్నాను కదా ఇలా 3 ఇంచెస్ డౌన్కి అనమాట టేప్ తీసుకొని. సో వేస్ట్కి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు మీకు ఇంకా కిందకి కావాలంటే కిందకి, లేదా పైకి కావాలంటే పైకి. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. సో ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఎక్స్టెండ్ చేస్తూ దీన్ని నెక్ లైన్లోకి అనేది మనం కలపాలన్నమాట. సో చూపిస్తాను కదా ఇలా, అంటే కొంచెం అవుటర్కి లైన్కి వెళ్ళకోకుండా మరీ ఇట్లా లోపలికి రాకుండా ఎగ్జాక్ట్గా అనేది రౌండ్ షేప్ వచ్చేలాగా మనం డ్రా అయితే డ్రా చేసుకున్న తర్వాత మనం స్కాలప్ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్కాలప్ విడ్త్ వచ్చేసి 1.5 అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే 1.5 అయితే తీసుకుంటున్నాను. సో ఇలా స్కాలప్ విడ్త్ అనేది మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం హైట్ అనేది మార్కింగ్ పెట్టుకుంటాం అనమాట. సో హైట్ అంటే మనం ఇప్పుడు చేతితో రీడ్రా చేసామనుకో మనకి ఒకటి హైట్ ఒకటి స్మాల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అందుకని మనం ఇక్కడ విడ్త్ వచ్చేసి అంటే ఇప్పుడు 1.5కి మిడిల్ 0.75 దగ్గర మనం 1/2 ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకుంటాం అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మనం మిడిల్కి అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు మీరు 2 తీసుకున్నారనుకో, సో 1 దగ్గర పైకి 1 నుంచి పైకి 1/2 ఇంచ్ అనేది మనం పైకి పెట్టుకుని అక్కడ నుంచి మనం స్కాలప్ హైట్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కాలప్స్ అనేది సేమ్ హైట్లో అనేది వస్తాయన్నమాట.
స్కాలప్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పెన్సిల్ తీసుకొని మనం దీన్ని జాయింట్ అనేది చేస్తాం అనమాట. సో 1/2 ఇంచ్ మనం వదిలాం కదా, సో దానికి కరెక్ట్గా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అనేది మనం మార్కింగ్స్ అనేది చేయడం వల్ల మనకి స్కాలప్ రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. స్కాలప్ని నీట్గా అనేది కట్ చేసుకుందాం. సో షేప్ అనేది నీట్గా కట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ సేమ్ హైట్లోనే ఉన్నాయన్నమాట, ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళకుండా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామండి, సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఆర్మ్ హోల్కి ఇలా కరెక్ట్గా ఉందా లేదా. సో నాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా, సో మనం క్లాత్ మీద దీన్ని ఇట్లా మనం ఏదైనా డిజైన్స్ కానీ స్కాలప్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మనకు షేప్ దాని మీద కరెక్ట్గా వచ్చి మనకు అంతా షేప్ అనేది నీట్గా వచ్చిందంటే దాన్ని మనం క్లాత్ మీద కట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇలా కట్ చేశాను కదా, సో నాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి సో నేను క్లాత్ మీద పెట్టి దీన్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ అనేది వదిలేసి కట్ చేయడం వల్ల నాకు ఈ స్కాలప్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. వచ్చేసి నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇందాక నేను కట్ చేసినది లైనింగ్. సో పెట్టి కరెక్ట్గా ఆర్మ్ హోల్ ఎటువైపుకి వస్తుంది, మనం నెక్ సైడ్ ఎటువైపుకి వస్తుంది అనేది చూసి జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు ప్లేస్ చేయండి. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఆర్మ్ హోల్ ఎటు సైడ్కి వస్తుంది, మీ ప్రింట్ ఎటు సైడ్కి వస్తుంది అనేది చెక్ చేసుకొని నీట్గా సో మీరు దాన్ని రివర్స్గా పెట్టేసి మీరు స్టిచ్ అనేది చేయాలన్నమాట. సో మీరు తిప్పడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడే మీరు తిప్పుకున్నప్పుడు మీకు డిజైన్ అనేది రైట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ అయితే చేసుకుంటున్నాము. దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ అయితే చేసుకున్నాం అనమాట. సో మీరు 1 స్టిచ్ కాకుండా ఒక 2-3 స్టిచెస్ అనేది ఈ స్కాలప్ మీద వేస్తే మనం దానికి రివర్స్ చేసినప్పుడు ఆ స్టిచెస్ అనేది బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా రౌండ్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ అనేది చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది అప్పుడు షేప్స్ అనేది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా ఈ మార్కింగ్స్ అనేది ఉంటుంది కదా, మనం మార్కింగ్స్ అనేది రివర్స్ చేసి మనం ఇది అంటే ఆపోజిట్లో ప్లేస్ చేస్తేనే మనకి ఇవి అనేది అటు సైడ్కి వస్తాయి. సో అప్పుడు మనం ఈ డాట్స్ అనేది పట్టుకొని మనం స్టిచెస్ అనేది నీట్గా చేయొచ్చు అనమాట. సో మనం రైట్ సైడ్ తిప్పి పెట్టామనుకో మనకి డాట్స్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి. సో మనం ఇలా ప్లేస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా డాట్స్ అనేది నీట్గా స్టిచ్ చేసాం కదా, సో చూస్తున్నారు కదా, ఇలా డాట్స్ అనేది నీట్గా లోపలికి అనేది పెడుతూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కాలప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను పెట్టాను. సో ఎందుకంటే మీరు కూడా ఇలాగే వదులుకోండి. సో బై మిస్టేక్ మనం ఆర్మ్ హోల్కి ప్లేస్ చేసినప్పుడు క్లాత్ అనేది తక్కువ రాకుండా ముందుగా మనం ఎక్స్ట్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ అనేది కట్ చేస్తూ మనం ఆర్మ్ హోల్ షేప్కి ఏదైతే ఉందో ఆ క్లాత్ని పెట్టి మనం స్కాలప్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. సో వన్స్ స్కాలప్ అంతా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత దాని మీద అనేది ఒక కుట్టు అనేది వేయాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్కాలప్ అనేది మూవ్ అవ్వకూడదు. సో ఇలా స్టిచ్చెస్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. స్కాలప్ అంతా స్టిచ్ చేసుకున్నాక మనకు అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు చూపించేది బ్యాక్ పార్ట్ అనమాట. సో సేమ్ అలాగే డాట్స్ అనేది మనం అవుట్ సైడ్కి కనిపించేలాగా లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని మనం డాట్స్ అనేది స్టిచ్ చేయాలి. సో స్లీవ్స్ కూడా నేను నార్మల్గా 11 ఇంచెస్ అనేది తీసుకున్నాను. నాది లెంత్ వచ్చేసి 10 అనమాట. 1/2 ఇంచెస్ పైన స్టిచ్చెస్కి, 1/2 ఇంచెస్ కింద ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి లెంత్ అనేది 10 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ అవుటర్ లైన్ అనేది స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్కి. మనకి హ్యాండ్స్ రెడీ అయ్యాక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ పెట్టేసి మనకి స్లీవ్స్ అనేది ఫిట్ అవుతాయా లేదా అనేది ఒకసారి మనం రీచెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్. సో ఇది వచ్చేసి 3 మీటర్ లైనింగ్ అనమాట. టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి, అంటే ఫ్రంట్కి 1.5 మీటర్ వస్తుంది, బ్యాక్ సైడ్కి 1.5 మీటర్ వస్తుంది అనమాట. సో ఇది ఇలా మనం ఆన్ ఫోల్డ్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనము లైనింగ్ ఎంతైతే తీసుకుంటున్నామో ఫ్రంట్ అండ్ బ్యాక్, సో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే పొడిగే ఉండాలన్నమాట. సో మనకి ఎందుకంటే ఇక్కడ మనము ప్లీట్స్ అనేది పెడుతున్నాం కదా, సో మనకి ప్లీట్స్ అనేది లైనింగ్ లోపలికి వెళ్తాయి. సో అప్పుడు మనకి ప్లీట్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తాయి అనమాట. సో ఇలా మనం సేమ్ లెంత్ అనేది విడ్త్, అంటే ఎంత విడ్త్ ఉంటే అంత విడ్త్ అనేది తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఎంతెంత అంటే ప్లీట్స్ విడ్త్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీకు వేస్ట్ సైజ్ వచ్చేసి నాది 34 అనమాట. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి 68 ఉంది. సో అటు సైడ్ 2 ఇంచెస్, అంటే ఇక్కడ 2 ఇంచెస్ అనేది నేను కుట్లకి వదిలేస్తున్నాను అనమాట. సో మీరు కూడా 2 ఇంచెస్ అనేది కుట్లకు వదిలేసి, సో ఇక్కడ మనకి ప్లీట్ అనేది రాదనమాట. సో ఆ 2 ఇంచెస్ అనేది వదిలేసి మనం ప్లీట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంతా మనం 2 సెంటీమీటర్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట. మొత్తం 68 సెంటీమీటర్స్ విడ్త్ అనమాట. విడ్త్ వచ్చేసి 68 సెంటీమీటర్. నాది 34 కాబట్టి 34కి డబల్ 68 అనమాట. సో మనం ఈ 2 ఇంచెస్ అనేది వదిలేసి
మిగిలిన 2 మార్కింగ్స్ అనేది 68 ఇంచెస్ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ప్లీట్స్ అనేది సేమ్ సైజ్ అనేది వస్తాయన్నమాట. సేమ్ లెంత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద పెట్టి ఒక స్టిచ్ అనేది వేస్తాం అనమాట. ఎందుకంటే మనకి ప్లీట్స్ పెట్టేటప్పుడు మనకి మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో ఫస్ట్ ఇలా స్టిచ్ వేసిన తర్వాతనే మనం ప్లీట్స్ అనేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేనైతే లైనింగ్ని ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తున్నాను. మనం ఏదైతే 2 సెంటీమీటర్స్ అనేది వదిలామో సో ఆ 2 సెంటీమీటర్స్ దగ్గర మనం ఒక హ్యాండ్ అనేది పట్టుకొని సెకండ్ అనేది ఒక మార్కింగ్ అనేది మధ్యలో ఉంటుంది కదా. సో ఇక్కడ చూపిస్తాను కదా, ఇక్కడ నేను అనేది ఫోల్డింగ్ పట్టుకొని ఈ 2 సెంటీమీటర్స్ ఉంది కదా అక్కడి కరెక్ట్గా ఇలా క్లాత్ ఫోల్డ్ చేస్తూ దాన్ని ఇంకొక ప్లీట్ మీదకి అనేది ఎక్కిస్తున్నాను అనమాట. సో మనం ప్లీట్స్ అనేది మార్కింగ్స్ పెట్టడమే కాదు, ఆ మార్కింగ్స్ని కరెక్ట్గా ప్లీట్స్లోకి ఎలా జాయిన్ చేయాలనేది కూడా మ్యాటరే అనమాట. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో మనం మొత్తం ఇలాగే ప్లీట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకొకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ 2 సెంటీమీటర్స్ని ఇంకొక 2 సెంటీమీటర్స్ దగ్గరికి ఫోల్డ్ చేసి దాన్ని మనం ఇంకొక ప్లీట్స్ మీద కానీ ఎక్కించి దాన్ని మనం స్టిచ్ అనేది చేయాలన్నమాట. అంటే నార్మల్గా క్లాత్ మనకి ఇంత లేదు అంటే మాకు తక్కువ ఉందనే వాళ్ళు నార్మల్గా ఫ్యాబ్రిక్కి పెట్టేస్తారు. కాకపోతే ఇలా పెట్టి చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది మనకి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఉంటాయన్నమాట. ఒకసారి ఈ మెథడ్ని ఫాలో అయ్యి చూడండి, మీకు అవుట్పుట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది పెట్టాం కదా, ఇప్పుడు నీట్గా ఈ ప్లీట్స్ అనేది నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టి మనం ఐరన్ అనేది చేస్తాం అనమాట. సో ప్లీట్స్ అనేది ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే పైన మనం ఎంతైతే పెట్టింటామో అక్కడ నుంచి కింద వరకు సేమ్ లెంత్ అంటే సేమ్ వచ్చేలాగా మనం అనేది లెంత్ అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో అరేంజ్ చేసుకొని నీట్గా సో వన్స్ మనం అరేంజ్ చేసుకున్న తర్వాత మనకు ఐరన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో అరేంజ్ చేసి ఉంటాం కాబట్టి సో మనం ఫాస్ట్గా ఐరన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 3 to 4 ప్లేట్స్ మీద ఐరన్ అనేది ప్లేస్ చేసి మనం ఐరన్ అనేది చేస్తాం అనమాట. సో చేసిన తర్వాత చూస్తున్నారు కదా మనకి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఆ ప్లీట్స్ అనేది కంప్లీట్గా అనేది లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ అయితే చేసుకుందాం. సో చూపిస్తున్నారు కదా ఇలాగా మనం నీట్గా అనేది అరేంజ్ చేసుకొని సో మనం స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో మనం పైకి కిందికి అనేది వేయకూడదు. షోల్డర్ జాయింట్ అనేది చేసాం కదా, ఇప్పుడు మనం స్లీవ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. ఎప్పుడైనా స్లీవ్స్ అటాచ్ చేసే ముందర మనం ఇలా ఖచ్చితంగా 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసి మనం మధ్య దగ్గర ఒక ఖర్చు అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ ఖర్చుని మనం ఎప్పుడైనా కూడా మనం స్టిచ్ చేసి ఉన్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్, సో దానికి ప్లేస్ చేసి అంటే దానికి మధ్యలో కరెక్ట్ ఇలా పెట్టేసి మనం అటు సైడ్ స్టిచ్ చేయాలి, ఇటు సైడ్ స్టిచ్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి స్లీవ్ అనేది స్లీవ్ రౌండ్ అనేది కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో లేదు మీరు ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ వచ్చారంటే మీకు పైకి కిందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా స్లీవ్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్లో నుంచి స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్స్ అనేది పెట్టుకుందాం. సో మనం మార్కింగ్స్ పెట్టుకోవడానికి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం ఖర్చుకి 1.5 అనేది వదిలాం కదా, సో ఆ 1.5ని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో స్లీవ్స్ దగ్గర మాత్రం మీకు ఎంత విడ్త్ ఉంటే అంత, నాది వచ్చేసి 5.5 అనమాట. సో ఇక్కడ నేను 5.5 అనేది మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ సైడ్స్కి మాత్రం 1.5 అనేది వదిలాను. సో ఈ కిందకి అంటే వేస్ట్ నుంచి కిందకి 4 సెంటీమీటర్స్ వరకు స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి మనం పైకి వేసినా బాగోదు కిందికి వేసినా బాగోదు కాబట్టి సో వేస్ట్ నుంచి 4 సెంటీమీటర్స్కి మనం వరకు స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో అక్కడ నుంచి మనం కింద పార్ట్స్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం పార్ట్ అనేది మనం జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసేటప్పుడు దగ్గర నుంచి మనం జాయింట్ అనేది చేయాలన్నమాట. అంటే ఎప్పుడు మొదలు పెట్టినా కూడా ఏదైనా కూడా స్లీవ్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది వేయాలి, ఎందుకంటే ఇది ఫ్రాక్ కాబట్టి. సో బ్లౌజెస్ అలా అయితే మనం వేస్ట్ దగ్గర నుంచి అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దీనికి మాత్రం మనం స్లీవ్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది వేసుకుంటాం అనమాట. సో మీకు కనుక ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా మెజర్మెంట్స్లో ప్రాబ్లం ఉన్నా మీరు కింద నాకు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో మీకు అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే ఏ ఫ్రాక్ అయినా ఏ మోడల్ కావాలన్నా సరే నేను మీకు వీడియో చేసి అనేది పెడతాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కమెంట్ డౌన్ if you are like the video or not, or else if you want any designs you can comment down in the comment section.